షోల్డర్ కాలర్ నెక్ అయినా బోట్ నెక్ అయినా ఖచ్చితంగా 7 ఇంచులు తీసుకోవాలి. సంక రౌండ్ కూడా మళ్ళీ సంక డౌన్ కూడా 7 ఇంచులు తీసుకోవాలి. చెస్ట్ 7.5. మీరు కొలవలే కదా మేడం? చెస్ట్ కొలత బ్లౌజ్ ఏది ఇప్పుడు? ఎక్స్ట్రా 2 ఇంచులు మొత్తం 9.5. తర్వాత సంక రౌండ్ ఇవి కొంచెం సన్న ఉంది కదా, 1.5 ఇంచున్న సరిపోతుంది. కొంచెం దొడ్డున్నలకైతే ఇక్కడ 1.5 తీసుకోవాలి. తర్వాత ఇది కాలర్ నెక్ కదా, మినిమం 3 ఇంచులు ఖచ్చితంగా తీసుకోవాలి. గల్ల వెడల్పు 3 ఇంచులు. బ్యాక్ పార్ట్కు మాకు 3.5 1 ఇంచు తీసుకోవాలి. తర్వాత అడుగుతుంది మళ్ళీ ఇది అంత వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంత టోటల్. ఇది 1 ఇంచు మాత్రమే తీసుకోవాలి. 1 ఇంచు తీసుకొని ఇక్కడ నుండి కొంచెం ఓన్లీ ప్రింట్ కూడా మళ్ళీ సేమ్ దీనంతా పొడవు అంతా సేమ్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇక్కడ సేమ్ తీసుకున్నాక ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి అది మార్కింగ్ చేసినాం కదా, ఈ ఫ్రంట్ కూడా గల్ల వెడల్పు అంతే 3 ఇంచులే. గల్ల పొడవు కొత్త బ్లౌజ్కి ఎంత ఉంటే అంత. ఇంచులు అంటే 1/2 ఇంచు తక్కువ తీసుకోవాలి, 5.5 తీసుకోవాలి. గల్ల పొడవు 5.5, ఆమె కొలత బ్లౌజ్కి అంత ఉంది కాబట్టి అంత తీసుకోవాలి. గల్ల వెడల్పు ఇదే 3 ఇంచులు. స్ట్రైట్గా గీత కొట్టేసుకొని ఫ్రంట్ ఫ్రిన్స్ కట్ట నార్మల్గా నార్మల్గా ఫ్రిన్స్ కట్ అవుతున్నాం. ఫ్రిన్స్ కట్ మార్కింగ్ చేసుకోవాలి దీనిలో, లేదంటే ఇవి నార్మల్ కాబట్టి కింద నుంచి వెళ్ళి షేప్ బెల్ట్ వేసుకుంటాం కదా మనం, దానికి 3 ఇంచులు. ఇక్కడ 2 ఇంచులు తీస్తామా, ఇక్కడ 3 ఇంచులు. క్రాస్ కటింగ్ తీసుకున్నాం చూసిందా, యాజ్ ఇస్ దానిలాగానే ఇక్కడ 2 ఇంచులు తీసుకోవాలి, ఇక్కడ 3 ఇంచులు తీసుకోవాలి.
ఈ 2 ఇంచుల నుంచి 3 ఇంచుల వరకు ఇట్లా కొంచెం డౌన్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ముందు రౌండ్ పెట్టానా? రౌండ్ పెట్టానా? అలా ఇట్లా కుండ షేప్ లాంటిది ఏదైనా నాది పెట్టుకున్నట్లే. ఇక్కడ కూడా గల్ల రౌండ్ షేప్ తీసుకోవడానికి కూడా 1.5 తీసుకుంటే సరిపోతుంది. 1.5 తీసుకొని దీనిలో ఇదే లెంత్లా స్టార్ కావాలనుకుంటే ఇట్లా స్ట్రేట్ గీత కొట్టి స్టార్ మార్కింగ్ చేసుకోవాలి. లేదు పార్ట్ షేప్ కావాలనుకుంటే ఇది పార్ట్ షేపు. మేము ఇప్పుడు నార్మలే కాబట్టి నార్మల్ ఏదంటే మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత దీనికి ఇప్పుడు లోసంక 1/2 ఇంచు లో తీసుకోవాలి. ప్లేట్స్ మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత చేతి పొడవు బాటర్ వచ్చింది పెద్దగా కావాలి కదా చేతులు వెళ్ళి ఇవి అర్జున్ కూడా లైనింగ్ వేరే తీసుకో చేతులు. క్లాత్ 4 మడతలు వేసుకోవాలి. ఓపెన్స్ ముందుకు ఉండాలి, మన వైపు అతుకులు ఉండాలి. చేతి పొడవు ఫస్ట్ చేతి వెడల్పు కొలత బ్లౌజ్కి ఎంత ఉందో అంత కుట్లతో పాటు కలిపి. తర్వాత చేతి పొడవు ఇది కుట్టుకి ఎక్స్ట్రా పైన కుట్టుతో. తర్వాత చేతి డౌన్ పాయింట్ తక్కువ 11 ఇంచులు ఉన్నది. ఇది పాయింట్ తక్కువ 11 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసి చేతి డౌన్ అంతే 3.5 తీసుకోవాలి. ఇక్కడ ఇంచు వరకు మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి డౌన్ చేసుకోవాలి. తర్వాత షేప్ పట్టి ఇక్కడ 3 ఇంచులు 2 ఇంచులు 2.5 2.5 3
కాలర్ మీటర్ని కుట్టుతో పాటు కలుపుకొని 13 ఇంచులు తీసుకోవాలి. కాలర్ వెడల్పు 1.5 ఇంచు, కాలర్ పొడవు ఎవరికి ఎంత మెడ చుట్టూ కొలత కొలుసుకొని ఎంత ఉంటే అంత తీసుకోవాలి. ఇక్కడ కొంచెం రౌండ్ షేప్ వేయాలి.